హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరశ్ని. వెల్కమ్ టు ట్రాన్స్జెండర్స్ ట్రెడిషనల్ లైఫ్. అయితే ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను మన తోటకు వచ్చేసిన ఈవినింగ్ టైంలో. అయితే ఎందుకోసం అంటే ధనియాలు ఉన్నాయి కదా, అయితే ఇప్పుడు చలికాలం కాబట్టి మనకి కొత్తిమీర అనేది సూపర్గా వస్తుంది అన్నమాట. అందుకోసం అయితే నేనైతే ధనియాలు వేద్దామని అయితే వచ్చేసిన. ఆల్రెడీ ఒక మడేసిన, అవి కొంచెం తక్కువ వచ్చేసినాయి, కానీ బాగానే ఉన్నాయి. ఇంకా కొంచెం పెద్ద వేస్తే మంచిగా నిండా కనిపిస్తుంది ఆ మడంతా. అయితే అది కాకుండా ఇంకోటి కూడా వేసుకుందాం, ఎందుకంటే మనకి ప్రతిరోజు మనకు అవసరమయ్యేది కొత్తిమీర అవసరం ఉంటుంది కదా. అందుకోసం అయితే ఇంకొక మడ అయితే వేసుకుందాం. ఇప్పుడు నేనైతే నీళ్ళు బట్టి పెట్టిన, ఎందుకంటే మంచిగా ఇలా వచ్చేస్తుంది కదా. అందుకోసం అయితే ఇంకొక మడి కోసం అయితే నీళ్ళు బట్టి పెట్టేసిన. మంచి ఇప్పుడు తవ్వేసుకొని మనం ధనియాలు అయితే వేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మీకు మడి చూపిస్తాను. ఆల్రెడీ కొత్తిమీర కొంచెం ఇంత వచ్చిందనమాట పెద్దగా, ఇంకా అవి చూపిస్తాను. ఓకేనా, ఒకసారి మన తోటంతా అలా తిప్పి మీకు చూపించిన తర్వాత మనమైతే ధనియాలు అయితే వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇక్కడైతే నేను నీళ్ళు బట్టి పెట్టిన. ఎందుకోసం అంటే మనకు తవ్వడానికి మంచిగా వీలు ఉంటుంది కదా. అందుకోసం అయితే నేనైతే మంచిగా నీళ్ళు బట్టి పెట్టిన. ఇప్పుడైతే కాసేపు అయితే తవ్వేసుకుందాం మనము. అయితే చూడండి, మనకి టమాటా చెట్లు చూడండి ఎలా ఉన్నాయో, మంచిగా వచ్చేస్తున్నాయి కదా. పూత కూడా చాలా బాగుందన్నమాట. ఇక టమాటాలు అయితే చూడండి ఎంత బాగున్నాయో, అసలు సూపర్గా వచ్చేస్తున్నాయి అన్నమాట. అయితే ఇందులో అయితే నేను మన గంగవాయిల్ కూర వేసిన, మొన్న రీసెంట్గా వేసిన. ఇంకా అవి రాలేదన్నమాట. అవి ఇంకా సీడ్స్ వచ్చిన తర్వాత, మొలకలు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. అలాగే కొత్తిమీర చూడండి ఎలా వచ్చేసిందో. ఇంకా కొన్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇంకా కొన్ని అయితే చూడండి ఎలా వచ్చేస్తున్నాయో, సూపర్గా ఉన్నాయి కదా. అసలు స్మెల్ కూడా ఎక్సలెంట్ ఉందన్నమాట. అసలు ఇలా నీళ్ళు పడుతుంటే అసలు ఆ స్మెల్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది. దగ్గర ఉండి చూస్తుంటే కూడా ఆ స్మెల్ అన్నది ఇందాక వచ్చేస్తుంది గాలి వచ్చినప్పుడల్లా. సూపర్గా ఉంది కదా. ఇంతమంది కిందలోనే నేను కొత్తిమీర వేసిన, ఎంత బాగా వచ్చిందో చూడండి. ఆకులు అయితే చాలా పెద్దగా వచ్చేసినాయి అన్నమాట. ఇంకా ఇదంతా కొత్తిమీరనే. మనకి ఇదంతా పెద్దగా అయ్యేసరికి నిండుగా వచ్చేస్తుంది అన్నమాట. మనకి కొత్తిమీర తోటలో మన తోటకూర, ఎర్ర తోటకూర చూడండి అలా షోకేస్ కానీ అట్లా ఉంచేసిన. మనం ఈ ఆకులు కూడా తెంపుకోవాలి అనుకోవచ్చు ఇట్లా కదా. అందుకోసమని ఉంచేసిన. ఈ సీడ్స్ కూడా మనకు అవసరం ఉంటుంది కదా, అందుకోసమని అలాగే పెట్టేశారనమాట. ఇంకా మనకి బ్లాక్ టమాటోస్ చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో. కానీ ఇవి బ్లాక్ ఇష్యూ ఎప్పుడవుతాయా అని చూస్తున్నాను నేనైతే. బ్లాక్ కాగానే మీకు అప్డేట్ ఇచ్చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇదేమన్నా తోటకూర చూడండి. ఇటు సైడ్ మనం ఎంత వేసినా కూడా అస్సలు రావట్లేదు అనమాట, కానీ తోటకూర అయితే వచ్చేస్తుంది చూడండి. అలాగే మనకి వంకాయ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. పూత కూడా వచ్చేసింది, చిన్న చిన్న పిందెలు కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంకా ఇక్కడ మనకి మిరప నారు, అలాగే టమాటా నారు వేసుకున్నాం కదా, చూడండి ఎంత బాగా వచ్చేసినాయి అసలు. చూస్తున్నారా ఎంత బాగున్నాయో కదా అసలు. పూత వచ్చేస్తుంది. అలాగే మిరపకాయలు చూస్తున్నారా ఎంత బాగున్నాయో అసలు. ఇంకా కాస్తున్నాయి అనమాట ఆల్రెడీ. అలాగే ఇంకా చూడండి టమాటాలు అయితే సూపర్గా వచ్చేస్తున్నాయి. చూస్తున్నారా, టమాటా అయితే గుత్తులుగా కాస్తున్నాయి అన్నమాట మనకి. ఓకే ఫ్రెండ్స్, చూసిరా ఎలా ఉన్నాయో మన తోటలు అయితే మంచిగా ఉన్నాయి కదా. టమాటాలు కానీ అలాగే పచ్చిమిరపకాయలు కూడా కాస్తున్నాయి కదా, ముద్దుగా ఉన్నాయి కదా అసలు. ఇంకా మనకి నెక్స్ట్ అయితే వంకాయలు వస్తాయి మనకి కంటిన్యూ. అలాగే బ్లాక్ టమాటోస్ అయితే వెయిట్ చేస్తున్నా. ఇంకా అవి ఎట్లా వస్తాయి కూడా తెలీదు. నేనైతే ఆన్లైన్లో చూసి బుక్ చేసిన, కానీ అవి కొంచెం కాయలు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. నార్మల్ టమాటోస్ కంటే అవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. చూద్దాం అవి ఎట్లా వస్తాయి ఏంది అనేది మనం చూద్దాము. నిజంగా అసలు
నేనైతే ఆ బ్లాక్ టమాటోస్ కోసం వెయిటింగ్ అన్నమాట. కానీ బ్లాక్ టమాటోస్ వచ్చినాయి అనుకో హ్యాపీ, ఎందుకంటే మన సిద్దిపేటలో నేనే ఫస్ట్ టైం బ్లాక్ టమాటోస్ వండించేసాను కదా. ఆ ఫీలింగ్ హ్యాపీగా ఉంటుంది కదా నిజంగా. కానీ చాలా రేట్ ఫ్రెండ్స్, నిజంగా బ్లాక్ టమాటోస్ చాలా రేట్ ఉంటుంది. కానీ ఇవి మాత్రం మంచిగా వచ్చేసినాయి అనుకో, నెక్స్ట్ టైం అయితే మన తోటంతా బ్లాక్ టమాటోస్తోనే నింపేద్దాం, ఓకేనా. ఇంకెందుకంటే మనకి డైట్ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది బ్లాక్ టమాటో. ఇంకా ఇది ఇలా ఉండగా నెక్స్ట్ అయితే మనమైతే ఇది తవ్వేసుకుందాం, ఓకేనా. తవ్వేసుకొని ఇవి ధనియాలు వేసేసుకుందాం కదా, ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి మస్తుగా వస్తాయి, మంచిగా వస్తాయి. అందుకోసమని మనము ఇంకొక మడి వేసుకుందాం. ఇంకా కొత్తిమీర చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, అందుకోసమని ఇప్పుడు కూడా ఇక్కడ వేసేస్తున్నాను, ఎందుకంటే అది అయిపోయే లోపు మళ్ళీ ఇది మనకి కంటిన్యూ వస్తుంది అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మనము తవ్వేసుకుందాం, ఇంకెందుకు ఆలస్యం, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూస్తారా ఇంకే తవ్వేసిన అనమాట, చూడండి మొత్తం తవ్వేసిన. ఇంకా మనమైతే ధనియాలు వేసుకుందాము. చూడండి అయితే ధనియాలు తీసుకొచ్చిన, ఇంకా ధనియాలు వేసేసుకొని ఇంకా నీళ్ళైతే రేపు పెట్టిద్దాం, ఎందుకంటే పచ్చడి ఉంది కదా, మన ధనియాలు చల్లుకొని పెట్టేసుకుందాం. రేపు వచ్చేసి నీళ్ళు కట్టేసుకుంటే అయిపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి నేనైతే మొత్తం ధాన్యాలు అయితే చల్లేసిన. కొంచెం ఇది నేర్పండి వేసి రేపు పొద్దున్నే నీళ్ళు పట్టేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి ఇలా నేర్పేసుకోవాలి. ఇట్లా అటు ఇటు నేర్పేసుకున్నాం అనుకో, ఇంకా మనకి అని లోపలికి వెళ్ళిపోతాయి అనమాట సీడ్స్ అయితే. ఇలా అలా అలా అనేసి మన రేపు పొద్దున నీళ్ళు పెట్టేసుకుంటే అయిపోతుంది. చూడండి చూస్తున్నారా, ఇలా అటు ఇటు అనేసుకొని చూస్తున్నారా, ఇలా అన్నమాట.
ఓకే ఫ్రెండ్స్, చూడండి మనము మంచిగా తవ్వేసుకొని అలాగే ధనియాలు కూడా మంచిగా వేసేసుకున్నాము. అయితే ఇంకా రేపు పెడదాం అనేసుకున్న నీళ్ళు కానీ కాకపోతే ఇప్పుడే పెట్టేద్దాం, ఎందుకంటే ఎలా టైం ఉంది కదా. ఇంక ఇది అయిపోయేలోపు చీకటి పడిపోతాయేమనేసి అనుకున్నా, కానీ కొంచెం పదనే ఉంది, ఏం కాదు. అయినా కూడా కొంచెం నీళ్ళు పెట్టేసాం అనుకో తడిసి కొంచెం ఫాస్ట్గా మొలకైతే ఎత్తుతాయి కదా, అందుకోసమని కొన్ని నీళ్ళు పెట్టేసుకుందాం మనం, సరేనా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూడండి ఇంకా నీళ్ళైతే పెట్టేసిన, ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇవాళ వీడియో ఇదనమాట. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక ఇంతకుముందుకు వీడియోస్ చాలా ఉన్నాయి, అవన్నీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఒక టౌన్ చేయండి అని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్.